భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీసీ కార్మిక సంఘం నిర్విరామంగా పనిచేస్తుందని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజు అన్నారు. బేలమండల కేంద్రంలో మంగళవారం మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలు సమస్యలపై మీటింగ్లో చర్చించారు. బేలమండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల మండల నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగిందని, భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కార్మికుల మహాసభలు నిర్వహించడం జరుగుతుందని రాజు తెలిపారు. భవన నిర్మాణ కార్మిక సంఘం యొక్క మండల మహాసభ నిర్వహించబడుతుంది. ఈ మండల మహాసభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బేలా మండలంలో నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు ప్రతి ఒక్కరు కూడా లేబర్ వెల్ఫేర్ బోర్డు ద్వారా వచ్చే సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క వర్కర్ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి, రిజిస్ట్రేషన్స్, రెన్యువల్లు, క్లైమ్స్ సకాలంలో అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి, మరియు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ స్తంభించిపోయింది కార్మిక సంఘం. దాన్ని పునరుద్ధరిస్తూ ఒక నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతున్నది. బేలా మండలంలో దాదాపు 40 గ్రామాలు ఉన్నాయి. 40 గ్రామాల నుంచి ఒక 500 మంది కార్మికులు మా ఏఐటీసీ సంబంధ కార్మిక సంఘానికి అనుబంధమై ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు సమావేశమైనరు. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సర్వసభ్య సమావేశంలో ఒక కొత్త నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొని, ఒక అధ్యక్ష ప్రధాన కార్యదర్శిని ఎన్నుకొని నూతన విధానంగా ముందుకు పోయి ఈ రాబోయే వచ్చే మార్చి 11 తారీఖు రోజున ఆదిలాబాద్ జిల్లాలో ఇవి బులెటిన్ అప్డేట్స్.